am Dr. Soumya, fertility specialist, 5 Fertility IVF Center, Mangalgiri. ఈ మధ్యకాలంలో ఫర్టిలిటీ పేషెంట్స్ చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. అంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అంటే పిల్లలు లేకపోవడం వల్ల ఎక్కడి సక్సెస్ రేట్ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఎంత దూరమైనా వెళ్ళడం, ఎంతసేపు అయినా కూర్చొని ట్రీట్మెంట్స్ చేయించుకోవడం అన్నీ చేస్తున్నారు. కొంతమందికి సక్సెస్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు. దీనివల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారు పేషెంట్స్. సో ఈ స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంకా మీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రావటం అనేది కామన్, కొంతమందికి రావు. ఈ రాని వాళ్ళల్లో మీ డాక్టర్ మీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీకు ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేస్తున్నారా లేదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఎగ్జామిన్ చేసుకొని మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకొని రీట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ ఈజీగా ప్రెగ్నెన్సీస్ రావండి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలంలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అందరికీ ఈజీగా రాదు. వచ్చింది అంటే వాళ్ళ ఫ్యాక్టర్స్ అన్ని బాగున్న వాళ్ళకి వస్తాయి. మరి ఫ్యాక్టర్స్ బాగాలేని వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది అండ్ టైం స్పెండ్ చేయడం అనేది అవసరం. సో ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేయించుకుంటే సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలాగా అవతల వాళ్ళకి వచ్చింది మనకి రాలేదు అనేది ఒక స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ఈ అన్నిటి వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు ఈ పాజిటివ్గా ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోకండి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది మనకి రాలేదు అని యూట్యూబ్లో, గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి అరే వాళ్ళకి వచ్చింది మనకు ప్రాప్తం లేదు, మనకి రాలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు, గివప్ చేయొద్దు. డెఫినెట్గా మళ్ళీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళండి. అండ్ ఈ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇవన్నీ చూసి ఎక్కువగా ఆలోచించొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఇన్ఫర్మేషనల్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసి ఓకే మాకు ఇందుకు రాలేదా అందుకు రాలేదా అని ఓవర్ థింక్ చేయొద్దు. ఓవర్ థింక్ చేయడం వల్ల స్ట్రెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మీలో నెగిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ హోప్స్ బాగా తగ్గిపోతాయి. సో ఈ ఓవర్ థింక్ అనేది చేయొద్దు. సోషల్ మీడియా స్ట్రెస్ అనేది చాలా మంది పేషెంట్స్లో ఎక్కువగా ఉంది. అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఉంటే మీ డాక్టర్తో మాట్లాడండి, మీ డాక్టర్ దగ్గర ఆన్సర్ తీసుకోండి ఎందుకు రావట్లేదు అనేది. ఇంకొకటి ఈ పాజిటివ్గా ఎలా ఉండాలి అని అంటే కనుక ఎక్కువగా డిస్కస్ చేయాలి. మనం ఎంతమందితో డిస్కస్ చేస్తే అంతమంది ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ వ్యూస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ కండిషన్ వేరు, మీ కండిషన్ వేరు. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉండొచ్చు. ఒకవేళ అదే హాస్పిటల్కి మీరు వెళ్ళి మీకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండొచ్చు. సమ్వన్ ఎల్స్ సజెస్టెడ్ దట్ ఈ హాస్పిటల్కి వెళ్దాము అన్నప్పుడు వాళ్ళకి వస్తుంది, మీకు రాకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ ఫ్యాక్టర్స్ వేరు, వీళ్ళ ఫ్యాక్టర్స్ వేరు. ఇది మీరు గమనించాలి. అంతేగాని మీరు నెంబర్ ఆఫ్ మెంబర్స్తో డిస్కస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ యూ లూజ్ హోప్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఆల్వేస్ హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ డాక్టర్తో మీరు డిస్కస్ చేయగలుగుతున్నారా లేదా, ఎందుకు రావట్లేదు అని. వచ్చిన పేషెంట్స్ ఓకే, రాని వాళ్ళ సంగతి. సో మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఏంటి నా ప్రాబ్లం ఏంటని డిస్కస్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళండి. పాజిటివ్గా ఉంటాను ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే యోగా అండ్ మెడిటేషన్. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా థాట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ట్రై చేయండి. చెప్పడం ఈజీయే, చేయడం కష్టము. సో యోగా అండ్ మెడిటేషన్ అట్లీస్ట్ మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తే బెటర్ అండ్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే అల్టిమేట్గా మనకి ఏం కావాలి, మన ట్రీట్మెంట్స్కి ఎందుకు వెళ్తున్నాము, ఒక చైల్డ్ కోసం. మీ డాక్టర్ కూడా దేనికి ట్రై చేస్తారు, మీకు ఒక చైల్డ్ ఇవ్వడానికే ఏ డాక్టర్ అయినా ట్రై చేస్తారు. సో ట్రై టు బీ పాజిటివ్, గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ.